టీవీ న్యూస్ నేను సుమా ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్. పెద్దపల్లి జెండా చౌరస్తా వద్ద పెద్దపల్లి ముస్లిం యూత్ ఆధ్వర్యంలో ఇటీవల ఢిల్లీలో అత్యాచారానికి గురైన పోలీస్ ఉద్యోగి సబియా సైఫీకి న్యాయం చేయాలంటూ కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. సబియా సైఫీని అతి కిరాతకంగా అత్యాచారం చేసి బయట తిరుగుతున్న మానవ మృగాలను శిక్షించకుండా ఢిల్లీ ప్రభుత్వం పట్టించుకోకుండా ఉండటం సిగ్గుచేటని, హంతకులను కఠినంగా శిక్షించాలని, బాధితురాలి కుటుంబానికి వెంటనే న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఇమ్రాన్ అలీ, మిస్బా, ముష్రఫ్, సల్మాన్ పాషా, ఇమ్రాన్ సుఫీ, మస్రత్, తాబ్రజ్ తదితరులు పాల్గొన్నారు. సరే అత్యాచారం జరిగినప్పుడు మేమున్నామని వాళ్ళ యొక్క ఏ విధంగా న్యాయానికి మేమున్నామని ముందుకొచ్చే ప్రతి ఒక్క ముస్లిం వ్యక్తికి నేను మనస్ఫూర్తిగా వాళ్ళని అభినందిస్తున్నాను. అదేవిధంగా ఈ జరిగినటువంటి సాబియా అత్యాచారం ఇలాంటిది అలా కాదు. మొన్నటి వరకు నిర్భయ చట్టం తీసుకొచ్చినా కూడా వాళ్ళకు ఇలాంటి మార్పు లేదు కాబట్టి వెంటనే దాన్ని అమలు చేసి ఆయన ఉరిశిక్ష విధించాలి. అలాగే సాబియా కుటుంబానికి ఒక 2-3 కోట్ల ఆర్థిక సాయం, మరి వాళ్ళ జీవితంలో వెలుగు నింపడానికి ఒక ప్రభుత్వ ఉద్యోగం కల్పించి మేము ఉన్నామని చెప్పుకోవడానికైనా కేంద్ర ప్రభుత్వం ఇప్పటికైనా ముందుకు వచ్చి ఇలాంటి దుర్మార్గులను వెంటనే శిక్షించి మన దేశాన్ని, మన సౌభ్రతత్వాన్ని, మరియు ఆడపడుచులను వెంటనే కాపాడాలని కోరుకుంటూ మరొక్కసారి ఇంత మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి ముస్లిం సోదరు जी डाउन कर रहे हैं। हम बेटी बचाने निकले हैं, आओ हमारे साथ हो। हम बेटी बचाने निकले हैं, आओ हमारे साथ हो। हम बेटी बचाने निकले हैं, आओ हमारे साथ हो। राबिया बहन हम शर्मिंदा है, तेरे कातिल जिंदा है। राबिया बहन हम शर्मिंदा है, तेरे कातिल जिंदा है। मौजूद सामीन, हमारा यहाँ जमा होने का मकसद ये है कि हम यहाँ पर जो दिल्ली के अंदर जो बहुत बड़ा जो वाक़या पेश आया है साबिया के साथ, जिसके नतीजे में हम लोग यहाँ पर जमा हुए हैं। उससे पहले भी एक बहुत बड़ा वाक़या पेश आया था और फिर उसको कई दिनों के बाद, कई सालों के बाद उसकी आवाज़ उठाई गई थी और उस वक्त भी फौरी वक्त एक्शन नहीं लिया गया था। आज इस वक्त भी दिल्ली में और हुकूमत के ज़ेर साया वहाँ पर ये वाक़या होता है, अब तक कोई जुम्बिश नहीं होती है। साबिया जो एक पुलिस की महकमे की एक ज़िम्मेदार थी, उसके साथ जो है सो बहुत ज़्यादा जुल्म ज़्यादती हुई। हम उसके हक़ में यहाँ पर आकर खड़े हुए हैं, उसके इंसाफ के लिए। सिर्फ साबिया ही नहीं, अगर दीगर मज़हब के कई बहनें भी अगर उनके साथ अगर ऐसा होता है तो हम हाज़िर होंगे उनके हुकूक़ के मुतालिबे के लिए। ये हमारा फ़र्ज़ मनसबी है कि जब कभी भी हिंदुस्तान के अंदर इस तरह के वाक़यात पेश आते हैं तो हम तमाम उनके इंसाफ दिलाने तक हम पीछा नहीं छोड़ेंगे। ये हमारी आवाज़ है। हम यहाँ पर कोई ख्वाहिश के लिए नहीं, ना कोई हम यहाँ पर जश्न मनाने के लिए हम यहाँ पर जमा हुए हैं। आए दिन हम देख रहे हैं कि बच्चियों के साथ जो मामलात पेश आ रहे हैं, उनके इंसाफ दिलाने के लिए हम लोग यहाँ पर खड़े हुए हैं। गरीबों की कोई नहीं सुनता है, उनकी आवाज़ दबा दिया जाता है। चाहे वो निर्भया केस हो, चाहे वो यूपी के अंदर जो केस पेश आया था उस बच्ची के इंसाफ के लिए भी हम यहाँ पर खड़े हुए हैं। चाहे किसी भी मज़हब से ताल्लुक़ रखने वाले अफराद हों, चाहे वो मुस्लिम हो, सिख हो, हिंदू हो, ईसाई हो, किसी भी बहन के साथ अगर इस तरह के मामलात होते हैं तो हम पहले उनके हुकूक़ के मुतालिबे के लिए आगे आते हैं और हम हुकूमत से ये मुतालिबा करते हैं कि ये जो कांड गुज़रा है उसके इंसाफ के लिए हम मुतालिबा करते हैं कि जल्द से जल्द उसके मुल्ज़िमीन को फांसी दी जाए या कड़ी से कड़ी सज़ा दी जाए। ये हमारा मुतालिबा है और इसी के लिए हम लोग यहाँ पर जमा हुए हैं। పట్టణంలో స్థానిక ముస్లిం యూత్ ఆర్గనైజేషన్ తరపున ఏదైతే భారతదేశం నడిబొడ్డున ఒక ముస్లిం యువతి అయినటువంటి సాబియా సైఫ్ గారు వారు
ఎందుకంటే ఒక పోలీస్ అధికారి అయి ఉండి కూడా ఒక బాధ్యత గల పోలీస్ అధికారికి ఇలాంటి అవమానం జరిగిందంటే ఇది భారతదేశానికే సిగ్గుచేటు. ఎందుకంటే ఒక స్త్రీ, ఒక యువతి పోలీస్ ఉద్యోగం చేస్తూ వారి పరిస్థితి ఏంటంటే వారి ఫాదర్ ఒక దాదాపు 60 నుంచి 70 సంవత్సరాలు ఉంటారు. వారు అతి బాగా బీద స్థితి నుండి కష్టపడి చదివి వారు ఒక భారతదేశంలో నడిబొడ్డున గల ఏదైతే ఢిల్లీలో ఉన్నటువంటి వారికి అమ్మాయికి అని చూడకుండా కనీసం మానవత్వం లేకుండా శరీరానికి మానవ మృగాలు లెక్క అమరం శరీర భాగాలు చేసినట్టు ఏదైతే హంతకులు ఉన్నారో కనీసం మానవత్వం లేకుండా శరీరానికి మానవ మృగాలు లెక్క అమరం శరీర భాగాలు చేసినట్టు ఏదైతే హంతకులు ఉన్నారో వారికి ఈ నరేంద్ర మోడీ ప్రభుత్వం వెంటనే శిక్షించి వారికి బేషరతుగా ఉరి శిక్ష వేయవలసిందిగా మేము పెద్దపల్లి ప్రజానికం తరఫున కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఇలాంటి భారతదేశంలో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఈ రోజు వరకు కూడా భారతదేశానికి చెందినటువంటి ఏ కుల మతాలకు అతీతంగా ఏ సమాజం లేకుండా అమ్మాయిలపై అగత్యాలు యూపీ కానీ మధ్యప్రదేశ్ కానీ ఒరిస్సా కానీ భారతదేశంలో ఎటువంటి ప్రదేశంలో కూడా మానవ మృగాలు రెచ్చిపోతున్నారు. మానవ మృగాలు రెచ్చిపోవడానికి కారణం కేవలం కేంద్ర ప్రభుత్వం అని మేము భావిస్తున్నాం. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం ఎవరైతే పరిపాలిస్తున్నారో అసలు వారికి సంతానం అనేది తెలియదు, వారికి ఆడబిడ్డ అనేది గౌరవం లేకుండా ఉన్నది. కనుకనే ఈరోజు ఆడబిడ్డల మీద, మా అమ్మాయిల మీద, మా చెల్లెల మీద అఘాయిత్యాలు పెరుగుతున్నాయి. కావున ఒక్కటే డిమాండ్ చేస్తున్నాం, భారతదేశంలో ఏ కుల మతాలకు అతీతంగా ఏదైతే సాఫియా సుల్తానా పోలీస్ అధికారి ఉన్నారో వారికి నష్టపరిహారం కేంద్ర ప్రభుత్వం 2 కోట్ల రూపాయల నష్టపరిహారం భరించి వారి తల్లిదండ్రులకు కనీస సౌకర్యాలు కల్పించవలసిందిగా మేము పెద్దపల్లి ప్రజానిక తరపున మేము కేంద్ర ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నాం. ఇలాగే ముస్లింలపై అఘాయిత్యాలు పెరిగినచో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ హెచ్చరిస్తున్నాం. दिल्ली में जो 21 साल की लड़की साबिया सैफी, वो लड़की को जो रेप कर मर्डर किया गया है, वो लड़की के इंसाफ मिलने के लिए ये पेद्दापल्ली यूथ की जानिब से हम सब ये प्रोटेस्ट कर रहे हैं. जो 2019 में जो हादसा हुआ प्रियंका रेड्डी का, उसको जो है ना हमारी तेलंगाना गवर्नमेंट सीपी सज्जनार साहब ने उसको एनकाउंटर करे हैं. हम भी ये कातिलों को एनकाउंटर करना या फांसी की सज़ा देना बोल के हम जो पेद्दापल्ली की आवाम से डिमांड कर रहे हैं. దేశంలో ఎన్ని నిర్భయ ఎన్ని దిశా చట్టాలు వస్తున్నా కూడా సిగ్గులేని ఢిల్లీ ప్రభుత్వం, కేజ్రీవాల్ ఏదైతే సీఎంగా ఉన్నాడో వెంటనే రాజీనామా చేయాలి. సిగ్గుందా అని అడుగుతున్నాం. ఈ రోజుల్లో దేశానికి రాజధాని ఢిల్లీలో ఈ విధంగా ఒక పోలీస్ మనల్ని రక్షణ చేసే పోలీస్ అధికారి పైన ఈ విధంగా అత్యాచారం చేసి మానభంగం చేసి 50 కత్తిపోట్లు దించితే సిగ్గు లేకుండా ఇంకా నువ్వు విచారణ అనుకుంటూ తిరుగుతున్నావు. మేము వెంటనే చేస్తున్నాం. ఈ విధంగా కులాలకు మతాలకు అతీతంగా ఏ అమ్మాయిల మీద అఘాత్యాలు చేసుకుంటూ ఉన్నా, ఇంతమందిని చంపేస్తున్నా కూడా మీరు ఎలాంటి శిక్షణ లేకుండా రాజకీయాలకు పోగడలు పోయి అనేక స్త్రీల మీద మీరు అత్యాచారాలు జరుగుతున్నా కూడా నోరు పెదవని ప్రభుత్వాలను వెంటనే శిక్షించాలని కోరుకుంటూ